దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారు కాబట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఆదివారం దినాన్న దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చి మనకి గొప్ప ఆదరణ, దేవుని యొక్క భాగ్యము మనకి అనేక మంది రక్షించిపోతుండగా వెతికి రక్షించి మన కోసం దేవుడు ప్రాణం పెట్టి ఆయన ఉన్న స్థలంలో మనల్ని నివసింప చేయడానికి దేవుడు మన మధ్యన ఉన్నారు. మనం సరి చేసుకోవడానికి మరి దేవుడు ఏ దినమున ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి, అంటే ప్రార్థన చేయండి, మరి సిద్ధపడండి, దేవుని వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. మరి దేవుని ఆరాధించాలి. మరి దేవుడు ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోండి, ఆరాధించండి, దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పద్మ
దేవుడి సంఘాన్ని దేవుడు సిద్ధపడి ఉండమని చెప్తున్నారు. మొదటి దశలోనికే పత్రిక చూడండి, కనురేప పాటలో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సంగమా సిద్ధంగా ఉన్నారా? షారోను పొలములో, పొలం అంటే సంఘము, షారోను సంఘాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ దీవెనలు పొందుకోవడానికి మరి ఎంతమంది మరి సిద్ధపడ్డారో మరి వాక్యపు వెలుగులో మనము చూస్తున్నాము. చూడండి, మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయం తీయండి. చూడండి, చిన్న బైబిల్లో ఉంటుంది, పెద్ద బైబిల్లో ఉంటుంది. చూడండి, చక్కగా సిద్ధపడండి. మనము అంచె దినాల్లో ఉన్నాము. ఆయన అనుకుని గడిలో వస్తానని మొత్తం 24వ అధ్యాయంలో 42 నుండి ఉంది అది ఆ మాటలు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయడని మీరు ఎరుగుదురు. దొంగ కన్నము దొంగ తలుపులు వేసుకుని ఉంటే రాడు కదా. అలాగే మనము రక్షణని మనము కాపాడుకొని ఉంటే ఆ రక్షించబడిన వాళ్ళు దేవుడు వస్తాడని చాలా సంతోషంగా ఎదురు చూస్తారు. ఇప్పుడు మనం ఎలాగా ఎదురు చూస్తున్నామో దేవుని రాకడ కోసము, దేవుడు వస్తే ఎంత మంచిదో అని చెప్పి సిద్ధంగా లేనివాడికి దొంగ వచ్చినట్టు ఉంటుంది అనమాట. అంటే అనుకుని గడియ వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి అలాగా అనిపిస్తుంది. కాబట్టి మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టేటకు వారిపై ఉంచిన నమ్మకైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు అంటున్నారు. ఎందుకంటే సంఘాన్ని షారోను పొలములో పోసిన ఆ సంఘాలని, షారోను పొలములో మరి బాప్తిసాలు తీసుకున్న దేవుని ఆత్మీయ బిడ్డలు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నారు. మరి ఆ బిడ్డల కోసము దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి, మీరు సిద్ధంగా ఉన్నారా, మేము సిద్ధంగా ఉన్నామా అని దేవుడు బుద్ధిమంతుడైన దాసుడు కూడా అంటున్నాడు కదా. తగిన కాలంలో అన్నం పెడుతున్నాడు, ఆత్మీయ అన్నము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టెడుకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు. దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే ఈ దేవుని బిడ్డనైనా దాసుడు అంటారు. ఏ దేవుని బిడ్డ అయినా సరే, ఇదిగో వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ పొందుకో, మరి దేవుడు నీకు ఎవరెవరు నప్పచెప్పారో వాళ్ళందరికీ సువార్త ప్రకటించు, ఎవరు నశించిపోతున్నారో వాళ్ళని స్వస్థపరచు, వాళ్ళ దెయ్యాలు వెళ్ళగొట్టు, వాళ్ళు వినేలాగా చెయ్యు అని చెప్పి దేవుడు ఏమంచి అటువంటి బిడ్డలు బుద్ధిమంతుడైన దాసులు అనమాట. వాళ్ళు బుద్ధిమంతుడైన దాసులు వాళ్ళు అలా పురుగొలుపుతూ ఉంటారు. వాళ్ళ పాపంలో శాపంలో నశించిపోతుంటే వాళ్ళు వెతికి రక్షించడానికి దేవుడు ఇష్టపడి ఆ మాటలు దేవుడు మనకి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవునికి ఇష్టం అనమాట. దేవునికి ఇష్టం, అందరూ కూడా రావాలి అని ఇష్టము. కానీ కొంతమంది వెళ్తారు ఇరుకు మార్గంలో పోరాడండి. పోరాటం అనేది ఉంటుంది. దేవుని రాజ్యం వెళ్ళడానికి పోరాటం అనేది ఉంటుంది. దుష్టుడు ఉంటాడు, పక్కనే ఉంటాడు, దేవుని పిల్లలు పక్కనే ఉంటాడు. కాబట్టి అందుకనే వాక్యము మనం ఒంటిలో ఉన్నప్పుడు వాడు ఒంటిలోకి వెళ్ళలేడు అనమాట. వాడికి ఏంటంటే సమయం కొద్దిగా ఉందని వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని మింగుదామా అని గర్జించే సింహంలాగా దేవుని బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందుకని వాక్యం అనే ఖడ్గముతో సర్వాంగ కవచము ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గము, సమాధాన సువార్త వల్ల సిద్ధ మనసు అనే జోడు, మరి విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్రాణము పట్టుకొని రెడీగా ఉండాలి. మనం ఆ సర్వాంగ కవచం అంటే యుద్ధానికి ఎలాగైతే సిద్ధపడతామో అలాగా గర్జించి సింహంలాగా మనల్ని చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. అలాంటప్పుడు నీకు విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, శిరస్రాణం, రక్షణ శిరస్రాణం ఉండాలి, వాక్యం బాగా తెలిసి ఉండాలి. ఆ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం పట్టుకుని ఆయన ఒక్క నెత్తి మీద ఒక్కటి వేస్తాను అనమాట. వాడు పేక తెగ్గొడతామంట. వాక్యం రాకపోతే నువ్వు వాడిలోనికి వశం అయిపోతావు, వాడే నీ ఒంట్లో దూరిపోతాడు అనమాట.
ఏది బాగుంది చెప్పండి? దేవుని నామం స్తోత్రం. ఆమేన్. వాడి ఒంట్లో దూరిపోవడం బాగుంటుందా, లేకపోతే వాడి వాక్యం మీద ఖడ్గంతో వాడిని చితగొట్టడం బాగుంటుందా? చెరగొట్టడం బాగుంది. చితగొట్టు బాగుంటుంది. ఎవరు చెప్తున్నారో వాళ్ళలో దేవుడు ఉంటాడు. కాబట్టి మేము ప్రభు మాటను బట్టి మేము మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఎందుకంటే ఈ ఆర్భాటంతో ఆయన వస్తున్నప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదలు లేస్తారు. సమాధులు లో నుండి దేవుని బిడ్డలందరూ బయటకు వస్తారు. కాబట్టి ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనుక్కోబడతాము. కాబట్టి సంఘం ఈరోజు సిద్ధపడ్డావా అనే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నువ్వు సిద్ధపడ్డావా అని. ఈ కృపకాలంలో ఆ బుద్ధిమంతుడైన దాసుల్లాగా మనం ఉండాలని దేవునికి అనేక మందికి దేవుని వాక్యమని ప్రకటించాలి. దేవుని విషయాలు వారికి చెప్పాలి. వారికి ఏమైనా లేవేమో వాళ్ళ సమస్యల విషయంలోని వాళ్ళ పరిస్థితులను బట్టి వారు మరి మనతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనము దర్శించి చెప్పాలి. వారికి ఎవరైతే మరి కాంటాక్ట్లు ఉండి అలాగే ఉంటున్నారో వాళ్ళ విషయము మరి దేవుడే చూసుకుంటాడు. వాళ్ళకి అన్ని అవసరాలు అన్నీ తీరిపోయాక హాయ్ బాయ్ అనేసి ఉన్న వాళ్ళ విషయము దేవుడు పట్టించుకుంటాడు వాళ్ళ కోసం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినప్పుడు ఆదరించుకోండి అంటున్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయిచుండట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇలాగా దేవుని మాటలు మనం ఎంత చెప్పినా వినకుండా మనం చెప్పడమే మన పని. ఎస్కేల్ 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనం చెప్తా ఉండాలన్నమాట. అలాగా ఆ మాటలు వింటున్నాను కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే అలా హృదయంలో మంచిగా పడట్లేదు. ఐహిక విచారాలు ధనమోసము ఏం చేస్తుందంటే ముళ్ళు ఆ ఎదిగినవేగా ఎదగనివ్వకుండా ఆ ముళ్ళు అలాగ అణిచేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు మత్తయి సువార్తలో చెప్తున్నారు, అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ ధనము కన్నా, ఈ భూలోక ధనము కన్నా మరి యావదాస్తి మీద తండ్రి దేవుడు వారిని అధికారిగా ఉంచుతాడట. 47వ వచనంలో ఉంది చూడండి. యావదాస్తి మీద నేను అధికారిగా పెడతాడు. అదే యావదాస్తి అనమాట. పరలోక పరిశుద్ధ పట్టణం ఇది 4వ మందిరము. 4వ మందిరం అనమాట. యేసయ్య కడతారు ఈ మందిరం. కాబట్టి అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసుడిని కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో ఉంటారట. తినుచూ తాగుతూ ఉంటారు. ఆ దాసుడు కనిపెట్టని దినములో వీళ్ళ విషయంలోనే దొంగలా వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దొంగ ఏ టైంకి వస్తాడో తెలియదు కదా. అలాగే డెలివరీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు, యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుందో తెలియదు. అలాగ ఉంటుంది అనమాట రాకడ. అది మనం అనుకునే ఘడియలు కదా అవి. మనకి తెలియదు కదా ఇటువంటి విషయాలు. అలా అందుకని అక్కడ దొంగ అని పెట్టారు. అంతేగాని దొంగలాగా యేసయ్య రాడు. ఆలోచించండి. సిద్ధపడకపోతే నీకు అలా ఉంటుంది. సడన్గా ఏంటి పేక మీద ఉరితాళ్ళకి వచ్చింది సమస్య అంటారు కదా, అలాగనమాట. అంతేగాని దేవుడు దొంగలాగా రాడు. దేవుని బిడ్డ దేవుడు రారాజు ఆయన రాజులకి రాజు. ఆయన ఆ విధంగా వస్తాడు. ఆయన తండ్రి కృపాశాలను కూర్చున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మనకు నేర్పించడానికి. మన మధ్యలో ఉన్నారు. మళ్ళా వాక్య స్వరూపే మన మధ్యన నివసిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోనూ వాడు అనుకున్న ఘడియలోనూ వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తాడట. వేషధారులు ఏంటంటే తినుకొని పడుకొని అలా ఉంటారు. బతకిష్టలా నిద్రమొత్తు మా వాక్యం అంటే ఇష్టం లేకుండా ఎక్కడ త్రాగుబోతులు ఉంటారో, ఎక్కడ తిండి కోసమే ఇంకా జీవితం అనమాట. అడుక్కొని తినే పరిస్థితులు అనమాట. వాళ్ళకి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అందుకని వాక్యంలో ఆ విధంగా చక్కగా రాశారు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి, సరి చేసుకోండి. అలాంటి వేషధారంగా ఉండి వాళ్ళతో ఉంటే వాళ్ళు ఎలాగ నరకానికి వెళ్తారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు అని అర్థం. దానికి ఆ వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. దేవుడు నియమించేస్తాడట. నువ్వు ఏడతో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా నీ జీవితం ఏంటంటే వాళ్ళతో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. తాగుబోతుల మధ్య నువ్వు ఉన్నావు. అక్కడ పడుకోవడానికి అక్కడ ఉండడానికి నీకు ఇష్టం ఉంది కాబట్టి అంటున్నారు. అది ఏంటి అని అంటే అక్కడ ఏడుకును పండ్లు కొనుక్కుంటూ ఉంటుందంట. అదే నరకం అనమాట. వాళ్ళు ఆ పాలు పొందుకోవడం అంటే ఏంటి?
నరకంలో వాళ్ళు ఎలాగే వెళ్ళిపోతారు, వాళ్ళ పాపంలో శాపంలో ఉన్న వాళ్ళు ఇష్టపడుతున్నావు. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని నువ్వు ఇష్టపడట్లేదు. అందుకు కాబట్టి పరలోకము ఎలాగుంటుంది, పరలోకం విషయంలో, పరలోక రాజ్యం విషయంలో చూస్తే మనము బైబిల్లో 2వ రాజుల గ్రంథము 2-3 వచనాల్లో ఉంది. దేవుని బిడ్డ 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథంలోని చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువులు పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండనను. అది దాన్ని పరలోకం అన్నమాట. అది పరలోకం. దానికోసం అక్కడ రాశారు. పరలోకం అంటే ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరిస్తారన్నమాట. పరలోకంలో ఉన్న వాళ్ళు అంటే పరలోకము ఉంటది, అంటే దేవుని సన్నిధి అన్నమాట. పరలోకము అటువంటి వారు వెళ్తారు. దేవుని బిడ్డ నువ్వు వెళ్ళాలంటే మరి పరలోక ప్రార్థనలో కూడా పరలోక రాజ్యము భూలోకము వచ్చుడు కాక అని మనం రోజు అందుకే చెప్తాం, అలాగే చెప్తాం అనమాట. కాబట్టి దానియేలు కూడా చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో ఉంది చూడండి. దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా అటువంటి మాటలు ఉన్నాయి. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. పరలోక రాజ్యం అంటే మన మధ్యన ఉన్నదని ఉంది. మన మధ్యన అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉందో పరలోక రాజ్యము, పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. కాబట్టి పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం బలంగా పట్టబడుతుంది అని ఉంది వాక్యము. పరలోకాన్ని ఎవరూ కూడా ఆక్రమించలేరు, కానీ పరలోక రాజ్యం బలంగా పట్టబడుతుందని మత్తయి సువార్తలో ఉంటుంది. మరి పరలోక రాజ్యములో గురుగులు ఉన్నాయని ఉంటుంది. ఉపమానంలో దేవుడు చెప్తుంటారు, పరలోక రాజ్యము గురుగులు ఉన్నాయి, పరలోక రాజ్యంలో గురుగులు ఉన్నాయనేసి అని ఉంటుంది అక్కడ. అంటే పరలోక రాజ్యంలో మరి గురుగులు ఉండే అవకాశమే లేదు, కానీ అది ఒక ఉపమానంగా చెప్పారు. ఎందుకంటే పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకములో కూడా నెరవేర్చబడాలి ఫస్ట్. అందుకని మత్తయి సువార్త 13:24 నుండి చదివితే అక్కడ ఉన్నాయి ఆ మాట. అలాగే మత్తయి సువార్త 13:47 వచనంలో మంచి చెడ్డల చేపగల వల అక్కడ ఉంటుంది. అది పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానము దేవుడు చెప్తారు అక్కడ. మత్తయి సువార్త 23:14 కూడా పరలోక రాజ్యాన్ని మనుషులు తెరవగలరు అని ఉంది. పరలోక రాజ్యాన్ని మనుషులు తెరవగలరు. ఎలా తెరవగలరు అంటే లూకాసు 11:20లో ప్రాక్టికల్గా దేవుడు మన జీవితాల్లో చేశాడు. శాలను పొలములో పూసిన పుష్పాలతో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను దేవుని పేరుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. అలా మనం పరలోక రాజ్యం తెరవగలం. దేవునికి మహిమ కలుగును గాక. అలా తెరవగలం అన్నమాట. ఇక్కడ అలాగే పరలోక రాజ్యంలో అల్పులు ఉంటారు. అల్పులు అంటే పరలోక రాజ్యంలో అల్పులు ఏమాత్రము ఉండరు. మన పరలోక రాజ్యంలో అది పరలోక రాజ్యములోనే జరుగుతున్న భూలోక రాజ్యంలో కూడా జరుగును గాక అని ఉంది కదా. మనం వేటిని బంధిస్తామో అవి పరలోక రాజ్యంలో కూడా బంధింపబడినని ఉంది కదా వాక్యం. కాబట్టి భూలోకములోని మనం ఎప్పుడైతే ఆ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తామో మనం దేవుని రాజ్యానికి ఇక్కడ ప్రాక్టికల్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రాక్టికల్గా మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హతలు అనమాట. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మరి దెయ్యాలు వెళ్ళగొడతారు, రోగులు స్వస్థపరుస్తారు. దేవుని రాజ్యము మన మధ్యకు వచ్చినది అనేసి అందుకని అంటున్నారు. కాబట్టి మత్తయి సువార్త 13:33 పరలోక రాజ్యంలో మరి పులిపిండి అనేది ఉండదు. కానీ ఉపమానంలో యేసయ్య చెప్తుంటారు మత్తయి సువార్త 13:33 పరలోక రాజ్యంలో పులిపిండి ఉంది అని చెప్తారు. పులిపిండి అంటే పాపము
మనిషిలో ఉంటుంది. దేహం అనే దేవుని ఆలయంలో ఆ పాపం అనేది ఉండకూడదు. ఆ మనిషిలో పాపం అనేది ఉండకూడదు. పరిశుద్ధ పట్టణము, పరలోక రాజ్యం అనేది పరిశుద్ధ పట్టణము. కాబట్టి ఈ మన భూలోకములో మరి పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చును గాక అని అందుకే చెప్తున్నాం. పరలోక రాజ్యం మన మధ్యకు వస్తే దేవుని సన్నిధి మన మధ్యకు వస్తుంది అనమాట. అప్పుడు దుష్టుడు పరిగెడతాడు, మనం వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఉంటుంటూ ప్రార్థనలు చేయరు, వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తారు. అంటే దేవుడు పట్టుకొని దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అనేది చేస్తారు. దానికి జవాబులు వస్తాయి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలోని 6వ అధ్యాయము 9 నుండి 26వ వచనంలోని ఈ పరలోకం కోసము ఉంటుంది. అపోస్తలుల గారు 3వ అధ్యాయం 21వ వచనంలోని, మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలోనే ఉంది. ఇవి మనం వివరించుకున్నాము, టైం ఉంటే ఇవి చదువుకోండి. చదువుకొని పరలోక రాజ్యం అనేది మన మధ్యనే ఉంది అని గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి ఎవరిలోనైతే ఉంటుందో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళ దగ్గర మరి అనేక మంది మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్లో దేవుడు పరలోక రాజ్యం మన మధ్యన ఉన్నదనే కార్యాలు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 11వ అధ్యాయము ఒకసారి చూడండి. 11వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చూడండి. అందులో ఉంది ఈ మాట, ఇది నెరవేర్పు జరిగింది. ఈ షారోను పొలంలో పూసిన పద్మాలకి ఆ పుష్పాలకి జరిగింది. కాబట్టి పిమ్మట లూకాసు వార్త తీయంగా ఒకసారి మీరు నోట్ చేసుకోండి. దేవుడు చేసిన కార్యాలను బట్టి మన సాక్ష్యం పాడు చేసుకోకుండా మరి అనేక మందికి దేవుని వార్తలు ప్రకటించే వారిగా ఉండదు. లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనం చూడండి. వాక్యం తీసి చూడండి. అయితే నేను దేవుని వీళ్ళతో దెయ్యములు వెళ్ళగొట్టిన ఎడల నిత్యంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అంటున్నారు. ఈ విషయం అలాగా వెళ్ళగొడితే ఏం జరుగుతుందంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును అనే దానియేలు దర్శనంలో ప్రవచనం చెప్తున్నాడు. దానియేలు గారి ప్రవచనము మనం అట్లా నెరవేరబోతుంది. ఆ నెరవేర్పు జరగలేని పరిస్థితులు ఇక్కడ అదే ఆలయం ఇక్కడ ఉంది. దానియేలు చెప్పిన ప్రవచనము ఆ నెరవేర్పు జరగబోతుంది మన జీవితాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే లూక 11:20 ప్రకారము మనం జీవిస్తామో అలా ఈ నెరవేర్పు అనేది జరుగుతుంది. ఇది దానియేలు 2వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. దేవుని బిడ్డలారా, చూడండి, మీరు సర్చ్ చేసుకోండి. దేవుని రాజ్యంలో ఉండడానికి సిద్ధపడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి అన్నిటికీ నాశనం కలగదు. దానికి అన్నిటికీ కూడా నాశనం కలగదు. ఇప్పుడు ఉన్న రాజ్యము, ఇప్పుడు దెయ్యాలు వెలగొడుతున్నాం. దేవుని సన్నిధి ఈ పాత ఆకాశము, పాత భూమి గతించిపోద్ది, అది నాశనం అయిపోద్ది. కానీ ఈ పట్టణము ఈ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి అన్నిటికీ నాశనం కలుగుదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయలేదు. కానీ అది యుగముల వరకు నిలుస్తుందట. ఈ రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు షారోను పొలములో పూసిన పద్మాలకి అందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలకి, ఫేస్బుక్లో చూస్తున్న వారికి, మరి స్టేటస్లో చూస్తున్న వారిని దేవుడు అట్టి విధంగా దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ దేవుడు ఈ రోజు మాతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. పరలోకము సమీపించున్నది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించాడు. ఆ దినంలో యేసయ్య రాకముందు యోహాన్ గారు అనేసి ఆయన ప్రకటించారనమాట. మరి యోహాన్ అనే హైదరాబాద్లో ఉన్నాడు. యోహాన్ మరి ఈశాన్య పొలంలో పూసిన పద్మంలా ఉన్నాడు అక్కడ. కానీ మరి ప్రార్థనలో మరి వాళ్ళు ఉండాలి. మరి వాళ్ళు ఏంటంటే పరలోక రాజ్యం సమీపించున్నదని, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నాడంట. మరి దేవుడు ఆ అబ్బాయికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆవిడతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. యోహాన్ అని పేరు పెట్టమని. వాళ్ళ ఆవిడతో దర్శనంలో దేవుడు చూపిస్తున్నారు. అలాగా కళ్ళు మూసుకొని ప్రార్థన, కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా సరే మాట్లాడతాడు దేవుడు, చూపిస్తూ ఉంటాడు. నాకు చూపించారు. వెంటనే ఆ కుర్రోడు ఏంటంటే చంద్రశేఖరం, మరి ఆ అబ్బాయి పేరు.
ఇప్పుడు ఇద్దరు పాపలు, మరి ఒక బాబు దేవుడు ఇచ్చారు. మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్కి వంశోద్ధారకుడుగా దేవ కిరణ్ అని కూడా పేరు పెట్టారు. ఆ విధంగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ శాలం పొలంలో పూసిన పుష్పాలు కోసము దేవుడు ఈరోజు సిద్ధపాటు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సిద్ధపాటులో యోహాను గారంట మారు మనసు పొందుడని యోధే అరణ్యంలో ప్రకటిస్తున్నాడంట. అది తండ్రి చిత్తము. మరి ఆ యోహాను పట్ల హైదరాబాద్లో ఉన్నాడు యోహాను అన్న ఆత్మీయ బిడ్డ. ఆ విషయంలో దేవుడు తండ్రి చిత్తము చెప్తున్నారు. వీళ్ళు ఆన్లైన్లో మరి ఎప్పుడు కూడా వాక్యం చక్కగా చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎంత దూరం ఉన్నా సరే పరిశుద్ధాత్మ అంట. ఈ మత్తయి సువార్త అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 39లో ఆ మాట ఉంటుంది. చూడండి ఏంటి ఒకసారి చూడండి. మత్తయి సువార్తలోని అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. మంచి మాట, ఒకసారి చూడండి. మత్తయి సువార్త అపోస్తలుల కార్యము మత్తయి సువార్తలో రాకడ సూచనలు అన్నీ ఉన్నాయి. అవి తెలుసుకున్నాం. మొదటి దశలోనికి 4:15-16లో ఆయన ఎలా వస్తారో చూసాము. ఇప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. 38వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది. దేవుని బిడ్డలారా, శాలం పొలంలో పూసిన పుష్పాల కోసం దేవుడు మాట్లాడుతున్నారు. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు. మరి దర్శనం, ప్రవచనము, మరి ఆ పిల్లలు కూడా చక్కగా పెంచుతున్నారు. చక్కగా చిన్నపిల్లల్ని ఆయన పాటలు పాడతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పాటలేంటి, వాక్యాలేంటి, అంత చక్కగా దేవుడి లోకం అనేదే లేదు. ఆ కుటుంబంలో లోకం అనేదే లేదనమాట. ఆ సినిమాలు కానీ ఏమి కూడా వాళ్ళు చూడరు. సీరియల్స్ కానీ అలాంటివి ఏమీ చూడరు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఏ దర్శనం అయితే ఉందో వాళ్ళకి కూడా అదే దర్శనం. నేను ఒకసారి చెప్పాను మీకు, వేసే శరీరంలో అవయవాలుగా ఉండి మీరు శారీరక పొలంలో పూసిన పుష్పాలుగా మీరు ఉన్నప్పుడు ఈ సంఘంలో సేవకురాలకి ఏ దర్శనం అయితే ఉందో దేవుని ఆత్మీయ బిడ్డలు కూడా అదే దర్శనం ఉంటుందని చెప్పాను. అదే విషయం వాళ్ళ పట్ల నెరవేర్పులోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఈ వరము, ఈ వాగ్దానం అనేది ఇప్పుడు దూరంగా ఉన్నాము అని అనుకుంటున్నారు. అందుకనే యూట్యూబ్ ఛానల్ ఎందుకు అన్నది సాతాను. ఎందుకు ఎవరు చూస్తారో అన్నది దెయ్యం డైరెక్ట్గా కనబడి మాట్లాడుతుంది. కానీ మరి ఎందుకు అంటే ఈ వాగ్దానము, ఈ దేవుని యొక్క వాక్యము దేవుని ప్రతి ఒక్కరి ఇంటిలోకి వెళ్ళిపోతుంది. అది గ్రేట్ కమిషన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని అది హోంవర్క్ అది ఇచ్చారు కదా దేవుడు. ఆరోహణం అయిపోయిన తర్వాత అందరికీ కూడా నేను ఏ సంగతో చెప్తున్నాను అవి మాత్రం మీరు బోధించండి. మరి నా మూలంగా మీరు శిష్యులు తయారు చేయండి, వాళ్ళ బాప్తీసాలు ఇవ్వండి. పనులన్నీ కూడా ఈ శాలం పొలంలో పూసిన పుష్పాలన్నీ కూడా చెయ్యాలి గాక. ఆమె ఈ వాగ్దానము ఇదే చెప్తున్నారు. ఇక్కడ 39వ వచనం అపోస్తలులు 2:39-38 మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీరు మారుమనసు పొంది పాపక్షమ నిమిత్తము ప్రతివాడి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుకుంటారన్నారు కదా. వరము పొందుకొని అంటే ఈ వాగ్దానం అంటే మీకును మీ పిల్లలకు, అది పిల్లల వరకు వస్తుంది. అది దూరస్తులకి, దూరంగా మీరున్నా వస్తుంది. అది అందుకనే దూరం ఎంత ఉంది. బుద్ధిమంతుడైన దాసుని ద్వారా, మీ పాస్టర్ గారి ద్వారా, మీ సేవకుల ద్వారా మీ దగ్గరికి వస్తుంది, మీ ఇంట్లోకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణ ఆ తంత్రాలు ఎరిగిన వారు కాము అంటున్నాము కదా. కాబట్టి ఆ తంత్రా కొట్టువాడు వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది అలాగా వెళ్తుంది అనమాట. ప్రతి ఇంటికి వెళ్తుంది. అది దూరస్తులకి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా అది చెందును అంటున్నాడు. కాబట్టి మీరు దాన్ని అంగీకరించాలి. ఎవరైతే ఆమెను అంటారో వాళ్ళలోనికి, వాళ్ళ ఇంటిలోనికి దేవుడు వస్తాడు. ఆ దుష్టాత్మలన్నీ కూడా పారదోలుతాడు అనమాట. ఆ వాక్య ప్రకారం నడిచినప్పుడు తగిన టైంలో దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. మన బుద్ధిమంతుడైన దాసుల్లాగా మనం తయారవ్వాలి.
మీ సేవకురాలు ఏ వాక్యం చెప్తుంటే ఆ వాక్యము మరి మరి పౌలు గారు ఎలా చెప్పారు, నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి, నేను ఒక ఛాలెంజ్గా ఉన్నాడు కదా. అలాగే మీరు కూడా మరి ఆ విధంగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందలేని వారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అంచు దినాల్లో ఏ గడిలో వస్తాడో ఆయన, ఏ విధంగా వస్తారో అది తెలియదు కాబట్టి ఆయన ఆ విధంగా దేవుడు చెప్తున్నారు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించండి. ఆ మూర్ఖంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కన పెట్టమంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళవు, వాళ్ళు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఏకీపిస్తావు కదా, అందుకే నువ్వు వెళ్ళవు. వాళ్ళు ఏకీపించకుండా నువ్వు వేరే ఉండమంటాడు. ఒకరింట్లోనే ఉంటావు కానీ నీ రూమ్లో నువ్వు పరిశుద్ధంగా ఉండు, దుష్టుడు ముట్టకుండా తను భద్రం చేసుకో. నిన్ను దేవుడు వాడుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు మారుతారు. వాళ్ళు నిన్ను చూసి మారుతారు. వాళ్ళకి నీ అవసరం వస్తుంది, అప్పుడు వాళ్ళు మారుతారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు అక్కడ. ఇటువంటి వాక్యం విన్న వాళ్ళు 300 మంది. ఇప్పుడు ఎంతమందో చూస్తున్నారు. ఇది లక్షల పైన ఉన్నది ఆ వ్యూస్. అందుకని వాళ్ళందరూ చూస్తున్నారు అంత. ఎందుకంటే బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారంట. వీరు అపోస్తల బాధ సహవాసమందు రొట్టె విచ్చుటందు ప్రార్థన చేయలేదు ఎడతెక్కున్నారు. అప్పుడు ప్రతి వారికి భయం కలిగింది. మరి అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తల ద్వారా ఆనాడు జరిగాయి. విశ్వసించిన వారందరూ కూడా ఏకంగా కూడారు. ఏకంగా ఒక్కరు చేయలేదు, ఏకంగా కూడా తమకు కలిగినదంతా కూడా సమష్టిగా పంచుకున్నారు. అందరూ కూడా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ముందుకు వచ్చారు. ఇది దేవుని రాజ్యం కట్టడానికి ముందుకు రావాలని అంటున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యం మన మధ్యనే ఉంది. ఆ రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చును గాక. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే దేవుని రాజ్యం సమీపంగా ఉందని మనం చదువుకున్నాం కదా. మత్తయి 12:28 దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యములు వెళ్ళగొట్టుచుండేలా నిత్యంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉంది. నిత్యంగా కన్ఫామ్గా చెప్తున్నాడు దేవుడు. నిత్యంగా మీ మధ్య ఉంది దేవుని రాజ్యం. మీరు కట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని బిడ్డలు కట్టాలి, దేహంలో దేవుని ఆలయంగా చెయ్యాలి. తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండదంట. అలాగా భద్రంగా ఉంటుంది వారి సొత్తు. అంటే దేవుని అభిషేకము నీకు భద్రంగా ఉంటుంది. అలాగే దేవుడు భద్రంగా రక్షణ కాపాడుకోమంటున్నారు. ఆ దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యములకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము ఇవన్నీ కూడా చేయాలి. మీరు యోగ్యులని అప్పుడు మీకు తెలుస్తుంది. మనం పనులు చేస్తే కదా, మనం చదివితే కదా ఎగ్జామ్ పాస్ అవుతాం, కన్ఫామ్గా నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్తారు. సేమ్ అలాగే దేవుని రాజ్యానికి వెళ్తామని 2వ దశలోని పత్రిక 1:5 దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యంలోకి మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనే ఉన్నది. ఎవరైతే నేను బాధపడతారో, ఎవరైతే నీ మాట వినట్లేదో వాళ్ళ కోసం నువ్వు ఓర్చుకో. దేవునికి ఉంచిపెట్టి ఓర్చుకో. ఎంత బాధపడతారు దేవుని పిల్లలు, చాలా బాధపడతారు. శారీరకంగా ఆత్మీయంగా చాలా బాధపడతారు. మనసును చాలా నొప్పింపు చేస్తారు. కాబట్టి ఓర్చుకో అంటున్నాడు. న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అనమాట అది. మీ ఓర్పు మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన. ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు మనకి. దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి శ్రమ పడుతున్న వాళ్ళ సాకారం పేరు జీవగ్రంథంలో పెడతాడు. ప్రతి దానికి కూడా న్యాయమైన తీర్పు మనం సైలెంట్గా ఉంటే వాళ్ళ పక్షాలుగా చేస్తాడంట. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నాము అని ఆలోచించాలి. దేవుని బిడ్డ నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధంగా దేవుని మాటలు వింటున్నావు, ఎంత మెలకుగా ఉంటున్నావా, నిర్లక్ష్యంగా ఉంటున్నావా, అది ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డ పరలోక రాజ్యము ఆవగింజలు పోలి ఉన్నదని ఉంది వాక్యం. అది కూడా ఉపమానమే. ఎందుకంటే వృక్షము లాగా మరి దానియేలు ఏ విధంగా దానియేలు దర్శనం చెప్తాడు కదా నెబుకద్నెజరు కోసము. వృక్షం లాగా తన రాజ్యము అభివృద్ధి చెందుతుంది. దాని మీద ఎన్నో పక్షులు ఉంటాయి. అది దానికోసం చెప్తారు. అక్కడ దానియేలు 4వ చూస్తే దానియేలు ఆ సాక్ష్యం అక్కడ రాస్తాడు. నెబుకద్నెజరు అహంకారం కోసం. అందుకని ఆవగింజ
ఉపమానం అందుకే చెప్పారు వేసే డైరెక్ట్గా శిష్యులతో. మనం కూడా శిష్యులమే కాబట్టి ఇది మనం సిద్ధపరచడానికి మరి పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు చెప్తున్నారు. పరలోక రాజ్యంలో కోత ఉంది, కానీ కోత ఉంది అనేసి పరలోక రాజ్యంలో ఉంది వాక్యము. మత్తయి సువార్త 13:38-40 పరలోక రాజ్యంలో కోయబడిన వాటికి ప్రవేశం ఉంది, కానీ కోత లేదు. అక్కడ కోత లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే కోత కోస్తారో వాళ్ళకి ప్రవేశం ఉందన్నమాట. అంటే దేవుని పని చేసిన వాళ్ళకి కోత విస్తారంగా ఉంది, కానీ 10 మంది కొద్దిగా ఉన్నారని తండ్రిని వేడుకోండి అని అంటున్నారు. అలా వేడుకున్న వాళ్ళని దేవుడు అలాంటి వారికి పరలోక రాజ్యంలో ఇక్కడ ప్రవేశం ఉంది అంటున్నారు. పరలోక రాజ్యం ఆవగింజల పోడి ఉంది, అది మహావృక్షంగా మారింది అని పరలోకం మత్తయి సువార్త 13:31-32 ఉన్నది. పరలోకం సృజించబడ్డమే అత్యంత విశాలంగా సృజించబడి స్థిరంగా ఉండేది. అది ఎంత అత్యంత విశాలంగా అంటే 640 ఎకరాల భూమిలో అది కట్టబడుతుంది. అత్యంత విశాలంగా ఉంటుందని ఒక ఉపమానంగా దేవుడు ఈ భూలోకంకి వచ్చినప్పుడు శిష్యులతో మాట్లాడారు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. శరీరధారి మన మధ్యలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 640 ఎకరాల భూమిలో కట్టబడుతున్నాయి. అది ఎలా ఉంటుందంటే దేవదూతలు ఆ మూలతో కొలబడుతుంది అనమాట. అది హెస్కేల్ గ్రంథం 40-48 ఉంది ఆ మాట. ఆ కొలతలు అవన్నీ ఆ కొలతలే ఈ పైన కింద వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ 46 47 48 ఇక్కడ కింద ఉన్నాయి కొలతలు దానికోసము. కానీ యెరూషలేము పట్టణంలో ఇది కట్టబడుతుంది, కానీ అక్కడ అంత ప్లేస్ లేదు. 32-33 ఎకరాలే ఉంది అక్కడ. ఎందుకంటే నెబుకద్నెజరు దాన్ని పాడు చేసి కాల్చేసిన తర్వాత, సొలొమోను కట్టిన తర్వాత, మరి నెబుకద్నెజరు మరి పాడు చేసిన తర్వాత మళ్ళా అక్కడ ఎవరు ఫరో కొంచెం దాన్ని ఎక్స్టెండ్ అంటే కొంచెం పొడిగించాడు. అలాగే రోమేలు కూడా అది పొడిగించడం జరిగింది. అప్పుడు 33 ఎకరాల దగ్గర అయ్యింది. మూడో ఆలయం ఏంటంటే మూడో ఆలయము 2030 సంవత్సరంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు కడతారు. ఆ కడుతున్నప్పుడే దేవుని రాకడ రహస్య రాకడ వస్తుంది. తర్వాత మరి నాలుగో మందిరం యేసయ్య కడతారనమాట. అది హెస్కేల్ గారికి దర్శనంలో దేవుడు చూపించారు. దేవుని బిడ్డ కాబట్టి మనము చాలా వివరంగా చెప్పుకుంటాం, కానీ టైం సరిపోవట్లేదు. దాని విషయంలోనే నేను ఇబ్బంది పడతాను. తెలివి గలవానికి తెలివి జీవపు ఊట. ఇది తెలివి గలవానికి ఏంటంటే ఇది జీవపు ఊట అనమాట. జీవజల నది. అక్కడ జీవవృక్ష ఫలాలు అటు ఇటు ఉంటాయి. అది ప్రకటన 22వ అధ్యాయంలో ప్రకటన 22వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని యొక్క రాజ్యము ఎలా ఉంటుందో ప్రకటన 22వ అధ్యాయంలో మరియు స్ఫటికం వలె మరియు జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవల జీవవృక్షం ఉండేను. అది నెలకు ప్రవహించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకి వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన దేని దానిలో ఉండదు. ఆమేన్. దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉంటుంది. ఆ సింహాసనమే ఇది. ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖ దర్శనము చేయించుందురు. ఆయన నామం వారి నొసల యందుండును. ఆయన నామం మన నొసల మీద ఉంటుంది. అది ప్రకటన 3వ అధ్యాయం చూడండి. ప్రకటన 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అది మహిమాను ఒక ఆమెకి చూపించారు. మరి ఎస్తేర్ అనే ఆమెకి కూడా ఆ విషయం చూపించారు. ఎందుకంటే ఆ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడారు కళ ద్వారా. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9-10 రాసుకోండి. చక్కగా తీసుకుని చదవండి. చక్కగా చదువుతూ మీ బిడ్డలకు అందరికీ చెప్పండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ ఉద్యోగంలో మీరు పనిచేస్తున్న వారికి మాటలు ఎంత బాగా చెప్తారో అంత దేవుని దీవెనలు పొందుకుంటారో. ఆ దేవుని యొక్క రాజ్యంలో ఏంటంటే ఒక విఐపి స్టేజ్ అనమాట. రారాజు బిడ్డలం కదా, పరిశుద్ధులుగాను
రాజులైన యాజక వంశం అన్నారు కదా, దాసుల వంశంలో వస్తాం మనం. దేవుని పని చేసిన వాళ్ళు స్వార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు ఉన్నారు కదా. సంఘం క్షేమాభివృద్ధి జరగడానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చేసిన వాళ్ళ లిస్టులో వాళ్ళకి అన్నమాట ఇది ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు ఆలయంలో. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకుంటివి కనుక ఓర్చుకోవాలి. వాక్యము కొంతమందికి అర్థమవుదు, అది దేవుణ్ణి అడగాలి. కొన్ని వాక్యాలు ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళు అబద్ధ బోధకుల దగ్గర పెరుగుతున్న వాళ్ళకి చాలా ఇది ఏదో కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా, వాక్యం తెలియని వాళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి. అటువంటి వారు ఏంటంటే వాక్యం చూసి దేవుడిని అడగాలి. అర్థం అవ్వలేనప్పుడు సేవకులను కూడా అడగాలి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనక భూనివాసులు శోధించుటకు లోకమందరి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆలయము జలగుడ్లో ఆలయము 2 ఆలయాలు ఉన్నాయి. ఆ 2 ఎస్తేర్కి ఒక ఆలయము, మరి ఎస్తేర్కి మరి మహిమకి ఆలయం ఏంటంటే ఒక తుఫాన్లోనే అంతా మొత్తం కొట్టుకుపోయి అన్నీ వెళ్ళిపోతున్నాయంట. కానీ ఆలయం మాత్రం ఇందులో ప్రార్థనలు అలా జరుగుతూ ఉన్నాయంట. ఆలయంలో అలాగా ఆలయం ఏమి చెక్కు చెదరకుండా ఉంది. అటువంటి దేవుడు కళని వాళ్ళిద్దరికీ చూపించారు. ఒకే టైంలో చూపించలేదు, కానీ వేరే వేరే టైంలోనే చూపించారు. కాబట్టి నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడము, నీ పిలుపు దర్శనము, నీ యొక్క అభిషేకము. నువ్వు ఆ సాతమైన దొంగోడు ఎత్తుకోకుండా ఆ అభిషేకాన్ని, నీ సాక్ష్యాన్ని ఎత్తుపోతాడు. నీ సాక్ష్యం పాడు చేసేస్తాడు. నువ్వు ఎత్తుకోకుండా ఆ వాక్యం అనే ఆ కిరీటాన్ని నిన్ను గట్టిగా పట్టుకోమంటున్నారు ఆయన. ఆ వాక్యం అనే దేవుడిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆ వాక్యం ద్వారా వచ్చిన అభిషేకము, నీకు ఇచ్చిన స్వస్థత వరము, దెయ్యాలు వెళ్ళగొట్టే వరము, దర్శన వరము, ప్రవచన వరము నువ్వు గట్టిగా పట్టుకో అంటున్నారు. అలా నువ్వు జయిస్తే జయించమని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడంటే, ఈ ఆలయంలో ఒక స్తంభంగా నిన్ను చేస్తాడంటే ఇందులో ఉంటావు నువ్వు. అంటే నువ్వు ఒక మెయిన్ పర్సన్గా ఉంటావు, అంటే నాయకుడిగా ఉంటావు. 1000 ఏళ్ళ పరిపాలనలో కూడా ఏసైతో పాటు ఈయన కూడా చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ భూలోక సంబంధం ఏంటంటే ఈ అధికారాల కోసమే ఆలోచిస్తున్న దురాత్మ శక్తులారా ఏసునామములో కాలిపోవాలి గాక. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఈ ఆలయంలో స్తంభంగా ఉండాలని ఆశపడుదురు గాక. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలకు పోడు. అది కన్ఫర్మ్. ఇక్కడ నుండి పోతారు, కానీ ఇందులోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు పోదు. ఇది నాశించిపోదు అని ఇందాక చదివాం కదా. ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెలుపలకు పోడట. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరు కూడా ఆ కొత్త పేరట వారి మీద రాసేస్తారంట, ముద్ర వేసేస్తారు. ఆ యెరూషలేము పట్టణం పేరు నడినెత్తుండారి పాదం మీద వారి మీద రాసేస్తారు. దేవుడు సైన్ పెడతాడు. ఇంకా నా బిడ్డ, ఎందుకంటే ఓర్చుకున్నారు కదా. ప్రతి విషయంలో కూడా ఆ తిరుగుబాటు చేసే మనుషులు ఎంత వాళ్ళ కోసం శ్రమపడి, ఎంత కన్నీరుగా వచ్చి, మరి వాళ్ళకి దెయ్యాలు వెళ్ళగొట్టి వాళ్ళకి నడిపించి ఎన్ని బాధలు పడి, మరి ఎంత దూరం వెళ్ళి పరిగే ఆ విషయంలో దేవుడు ఓర్చుకున్నందుకు, అలాగా దేవుని పని విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినందుకు దేవుడు వాళ్ళు అక్కడ కొత్త పేరు మీద రాస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ షారోను ఎక్కడ ఉందంట, నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను అంటున్నాడు. రామగీతంలో 2వ అధ్యాయంలో ఉంది. చూడండి, నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. దాన్ని వెతుక్కోవాలంటే ఆ లోయలోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళితేనే ఆ పుష్పము దొరుకుతుంది. ఆ దేవుని యొక్క ఆత్మ నీకు దొరుకుతుంది. లోతుకు వెళ్ళాలి. నడిపించి నానవాళ్ళు ఆ పాట ఉంది. లోపలికి వెళ్తానే అక్కడ చేపలు పట్టారు. అక్కడ ఎన్ని దేవుడు ఇంకా లోపలికి అని అన్నాడు. ఆయన రాత్రంతా శ్రమపడ్డామయ్యా అని అంటే వాళ్ళు ఏడు చేశారు. ఆ దేవుడు, దేవా రాత్రంతా శ్రమపడ్డా కానీ నీ మాట ప్రకారం నేను వెళ్తానయ్యా అని ఎవరైతే దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆనాడు పేతురు మరి ఏ విధంగా లోపడ్డాడో, అలాగే దేవుడు బిడ్డలారా మీరు లోపడినప్పుడు ఆ లోతులో ఉండదట. ఈ షారోను పుష్పము వంటి పొలములో పోయి పద్మము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వెళ్ళి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు
కనబడుతుంది అని అంటున్నాడు. సాధారణ ఫలము అంటే గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ విషయంలో, ఆ సేవ విషయంలో దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు. దేవుని నా ప్రియురాలు బలురక్కస చెట్లలో, అంటే తాగుబోతోళ్ళు, అక్కడ వ్యభిచారము ఆయన జరిగేవి 8 ఏరియాలు. నేను పుట్టినతో నాకు పేరు షారోన్. నన్ను అలా దేవుడు నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలురక్కస చెట్లు అలాంటి ముళ్ళు చెట్లు, అలాంటి ముళ్ళు లాంటి ప్రజల దగ్గర స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అనే దేవుడు, ప్రియుడైన దేవుడు మన కోసం అలాగా, ఈ సంఘం కోసం దేవుడు అలాగా ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, నువ్వు వాక్యము విని దానికి లోబడు, సేవకులకి లోబడు. దేవుని రాజ్యంలో నీ కోసం దేవుడు ఆ పిలుపునిస్తున్నాడు. మరొకసారి పాట ద్వారా, మరి వాక్యం ద్వారా నిన్ను ప్రేమించి దేవుని యొక్క రాజ్యంలో ఒక స్తంభముగా వాక్యం విషయంలో నువ్వు ఓర్చుకుంటే, నాకు అర్థం కావట్లేదు అని అనుకో, ఆ శాతాన్ని తొక్కుకొని నువ్వు బయటికి రా. దేవునికి మహిమ కలుగును గాక. అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమైన నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆయన ఫలము, ఆయన మనం అభిషేకం తీసుకున్నాక ఆ ఫలం అనేది ఉంటుంది. ఆ ఫలంలోనే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఎంతగా నువ్వు భావించినా నీతో సమాధానం ఉంటారు. నువ్వు ఫలాలు గంపడు ఫలాలు నువ్వు పారేసవు. బస్సు వరకు వచ్చింది నీ భక్తి. ఆ భక్తిలో నుంచి నువ్వు నీ అభిషేకం పారేసావు. దేవుడు గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. ఆయన అది గట్టిగా పట్టుకోమని ఉంది కదా ఇక్కడ వాక్యము. నీ అభిషేకాన్ని గట్టిగా పట్టుకోమని ఇక్కడ ప్రకటన 3వ అధ్యాయంలో చెప్తున్నారు కదా. ఇక్కడ ఆ వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించు, నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండా నీ అభిషేకమే నీ కిరీటము. నీ కిరీటం వస్తుంది. దేనికోసం వస్తుంది తెలుసా? నీ అభిషేకం వల్ల కిరీటం వస్తుంది. అభిషేకం బట్టే నువ్వు వాక్యాన్ని ప్రకటించగలవు. అభిషేకాన్ని బట్టే నువ్వు స్వస్థపరచగలవు. అభిషేకాన్ని బట్టే నువ్వు మాట్లాడగలవు దేవుని మాటలు. అభిషేకాన్ని బట్టే నీకు వాక్యం గుర్తుంటుంది. నీకు అభిషేకమే వద్దు, ఏదో ఎందుకో వెళ్ళిపోతాను కోతులాగానంటే కుదరదు. వాక్యం నీ ఒంట్లో ఉండాలి. ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నానా లేదా అది నువ్వు చూసుకోవాలి. అలా ఓర్చుకో. వాక్యం విషయంలో నువ్వు ఓర్చుకుంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఆ అభిషేకాన్ని గట్టిగా పట్టుకో. నీ సాక్ష్యాన్ని గట్టి పట్టుకో. సాక్ష్యాన్ని పాడు చేసుకుంటే ఎందుకు ఆ జీవితం ఎందుకు? అది ముదిరిపోయిన కేసులాగా అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఎవరు బాగా చేయలేదు, బాగా చేయలేరాడు. వాత వేయబడిన జనాంగం అని ఉంది వాక్యం. అలా వాత అంటే ఇప్పుడు సోటేసేసిన తర్వాత దాని మీద నువ్వు పిన్నిస్తో గుచ్చినా సరే వాళ్ళకి అర్థం అవుతుంది. కుష్ఠరోగం వస్తే పిన్నికు నువ్వు గుచ్చినా సరే స్పర్శ ఉంటుంది. అలాగే వాక్యం ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వు వాక్యం చదువుకో, వాక్యం విను, వాక్యం రాసుకో అని అంటున్నా వాళ్ళకి అర్థం అవుతుంది. అలా ఉంటుంది. వాత వేయబడిన జనాంగం అనమాట. వాళ్ళకి అర్థం కాదు. అది నశించిపోతుంటే వాళ్ళకి వెరుతూ ఉంటాయి దేవుని మాటలు, దేవుని సేవకుల యొక్క కన్నీరు వాళ్ళకి అర్థమవుదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని రాజ్యము, పరిశుద్ధాన్ని పొందుకుంటేనే దేవుని రాజ్యం. అంటే వాళ్ళకి వెరుతూ ఉంటుంది. దేవుని బిడ్డ అడవి వృక్షంలో జల్దర వృక్షమే ఎట్లున్నదో నా పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. భరితనే నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము ఉంటుంది. నీకు దేవుని మాటలన్నా, దేవుని పాటలన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని పరిచర్యన్నా, నీకు దేవుని సేవకులన్నా నీకు మధురంగా ఉంటుంది. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో. అతడు నిన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నీ మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడంట. ఆయన ధ్వజముగా ఎత్తాడంట. ఇప్పుడు ఎక్కడ జకరియా గ్రంథంలో మాట ఉంది చూడండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయంలో ఎలాగా 460 ఎకరాల భూమి, 33 ఎకరాల భూమి, 460 ఎకరాలు భూమిలాగా ఎలాగైంది అని అంటే ఇదిగో ధ్వజముగా ఎత్తాడు ఆయన. అక్కడ ఆ విధంగా ఎత్తాడు దేవుని బిడ్డ. ఇప్పుడు శాలలో తలంలో పూసిన పుష్పాలుగా మరి సంఘాలన్నీ కూడా, సార్వత్రిక సంఘాలు, దేశము అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. జకరియా గ్రంథంలో మాట ఉన్నది. ఒకసారి చూడండి 14వ అధ్యాయములో, జకరియా 14వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి. యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఆ పొలము గురించి యెరూషలేము కుమార్తెల కోసము మరి ఒక దగ్గర ఉన్నది. పరమగీతం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ కుమార్తెలు ఎలా ఉంటారంటే, ఆ పట్టణంలో అంత విశాలమైన ఆయా మందిరము దేవుడే మరి అది కడుతున్నాడు అనమాట.
3 మందిరాలు కూడా ఏమీ ఠికానా ఉండదు. ఇప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలకి ఠికానా లేదు. అందులో మందసం ఎక్కడ ఉన్నదో తెలియదు. అది కూడా ఆ నెబుకద్నెజరు మందసం కూల్చేసినప్పుడు అక్కడ యిర్మీయా గారికి తెలిసింది ఆ విషయం. అక్కడ అది కొండల దగ్గర వేసే చనిపోయిన గొల్గోతా కొండ ఆ కింద దాచారనే విషయం అక్కడ ఉన్న యాజకులకి వాళ్ళకి తెలిసిందనమాట. 600 ఎకరాల భూమిలో మరి అక్కడ ఎందుకు అక్కడ అంత పెద్దదిగా అయ్యిందనంటే జకర్యా గ్రంథము 14:4 ఉంది ఆ మాట చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఆయన వస్తున్నాడు కదా, ఆయన వచ్చి సంఘముతో మరి ఒలీవల కొండ తూర్పు తట్టునకును నడిమికి విరిగిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. విశాలమైన లోయ ఏర్పడుతుంది అక్కడ ఆ యెరూషలేము. అక్కడ ఏంటంటే ఆ భూమి పైకి ఎత్తబడుతుంది అనమాట. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్గానే. జకర్యా గ్రంథము 14:4 ఒకసారి క్లియర్గా చదవండి. అక్కడ ఉంది ఆ మాట. తీసుకున్నాను చదవండి. జకర్యా గ్రంథము 14 ఇది ఎప్పుడు జరుగుతుందంటే రహస్య రాకడలో 3.5 సంవత్సరాలు కూడా విడవబడిన వాళ్ళు అంత్యక్రీస్తు వచ్చేసాక 3.5 సంవత్సరాలు దానియేలు గారికి వచ్చిన దర్శనం ప్రకారము అర్ధకాలము అనేసి ఉంటుంది ఆ మాట. దానియేలు గ్రంథంలో ఉంటుంది. అది జరిగిన తర్వాత 3.5 సంవత్సరాలు కూడా వాడు చక్కగా పరిపాలిస్తాడు. 1 వరల్డ్ ఆర్డర్ వస్తుంది. అంత్యక్రీస్తు ఏడుబడి చేస్తాడు. అన్ని పండుగలు అమావాస్యలు ఇవన్నీ కూడా చేస్తాడు. బలులు అర్పించడం ఇవన్నీ కూడా చేస్తాడు. కానీ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత నేనే దేవుడు అని కూర్చుంటాడు అక్కడ. అప్పుడు ఈ కొండల్లో ఇక్కడ పారిపోతారు అనమాట వీళ్ళందరూ కూడా. అప్పుడు దేవుడు రహస్య రాకడలో పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఈ విధంగా వస్తాడు. ఆ దినమున అదనమాట ఇప్పుడు జకర్యా గారు ప్రవచించారు. అది నెరవేర్పులోకి వస్తుంది. ఇప్పుడు ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుకునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విరిగిపోతే, ఆ కొండ ఏంటంటే మచ్చికి విరిగిపోతే నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకు సగము కొండ దక్షిణము తట్టుకు జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా, ఇది 460 ఎకరాలు భూమి సాగగా అని ఉంది కదా, అలాగే ఎక్స్టెండేషన్ అవుతుంది. అది 32-33 ఎకరాల ఆ భూమి యెరూషలేములో దేవుడు ఈ 4 మందిరం కట్టడానికి అంత పొడుగుగా తయారవుతుంది అనమాట. చూడండి 5వ వచనంలో ఉంది, కొండల మధ్య కనబడు లోయ ఆజీల వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. ఎవరెవరు పారిపోతారు? ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ 3.5 సంవత్సరాలు చక్కగా ఏర్పాటు చేస్తాడు. విడవబడిన వాళ్ళు అందరూ కూడా అంత పాటు ఉంటారనమాట. ఎంతబడే గుంపుతో పెళ్లి కుమార్తె సంఘము యేసయ్యతో ఉంటారు. యేసయ్య తీసుకొని వస్తాడు. యెరూషలేము అందరూ ఆ పాట కూడా ఉంటుంది. ఏంటంటే అది నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది అని ఒక పాట ఉంటుంది కదా, అలాగా దిగి వస్తుంది అన్నమాట. ఈ కొండ మీద కొండల మధ్యలో కనబడు లోయ ఆజీడు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదా రాజైన
రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదారు. నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదారు. నువ్వు వస్తావా? సాక్ష్యం పాడు చేసుకుంటావా? పనే కావాలి, నాకు డబ్బే కావాలి అనుకుని పనిలో ఉండిపోతావా? కాబట్టి ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అనుకొని కల్పనా కథల వైపు, నానా బోధల వైపు పరిగెడతా ఉంటారు. మనం చెప్పుకుంటాం కదా, అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారు. ఏ ఆత్మ మీరు పరీక్షించుకోండి. మోసపరిచే దినాలు ఉన్నాయి. ఏర్పాట్లో ఉన్న వాళ్ళతో సహా మోసపరిచేస్తాడు సైతాను. ఏర్పాట్లోనే ఉంటావు, బలిపీఠం సేవ చేయడం, కానీ మోసం చేస్తాడు. జాగ్రత్త, మోసం చేస్తాడు. నీ పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధమైన పనులు చేయకపోతే నీ సాక్ష్యం పాడవుతుంది. మళ్ళీ ఇదే సమయం, అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని చెప్తున్నాడు దేవుడు. మీరు ఆ కొండలో పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. దేవునితోని పరిశుద్ధులందరూ కూడా వస్తారు. దేవునితో పరిశుద్ధులందరూ ఎత్తబడే పెళ్లికొమ్మంత సంఘం వస్తుంది. షారోను పరువులో పూసిన పుష్పం అది ఎక్కడ దొరుకుతుంది? లోతుల్లోనికి వెళ్తాను, కానీ కష్టపడితే కానీ దొరకరు అలాంటి వాళ్ళు. నీకు కష్టపడితే కానీ ఒక బ్రాండ్ ఉంటుంది, ఈ బ్రాండ్ ఎక్కడా దొరకదండి, ఇది చాలా పనిచేస్తుందండి, ఈ కంపెనీ చాలా మంచిదండి అంటారు కదా. కంఫర్ట్ ఈ ఫ్యాను చాలా, ఈ ఫ్యాన్ లాగా ఏది కూడా తెలియదు. ఏంటి దీని పేరు? దాని ఆ ఫ్యాన్ ఎన్ని ఫ్యాన్లు ఎది కదా నేను, కానీ ఆ దేవుడు నాకు చూపించాడు. విజయవాడలో ఒక ఆమెకి, మరి ఇక్కడ జొన్నగుడ్లో ఒక ఆమెకి దగ్గరుండి నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫోన్లో విజయవాడ వెళ్ళారు కదా, దగ్గరుండి బండ మీద తీసుకెళ్ళి మరి కొండమైంది. కాబట్టి కొండల మధ్య కనబడు లోయ ఏంటంటే ఈ పరిశుద్ధులు అలాగా ఫిల్టర్ చేస్తాడు దేవుడు. ఈ పరిశుద్ధులు ఈ కొండల మధ్య ఒక కనబడు లోయ ఆ జీవుల వరకు సాగుతుంది అది ఆ కొండ. ఎందుకంటే యేసయ్య కాలు అక్కడ మోపుతాడానికి వస్తున్నాడు. ఆయన మోపడానికి వస్తున్నాడు. ఇవన్నీ కూడా 1000 సంవత్సరాలుగా అంత 1000 సంవత్సరాలు ఒక దినం కింద ఎప్పుడు జరుగుతుందో కనుక్కుంటాం. ఒక పాటలో జరుగుతాయి, అన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోతాయి. దేవుని బిడ్డలారా, అది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. కానీ వాక్యం బాగా తెలిసి ఉండాలి. మనం ఉన్న దేశంలో ఇక్కడ ఏదేది జరుగుతున్నాయో అవి బైబిల్లో జరుగుతున్నాయి. కాబట్టి వాక్యం బాగా తిరగాలి, దానికోసం ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరిచడం ఎడతెగక ఉండాలి, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషక్తుడ, అయా నీ ప్రేమగల నామానికి వందనాలయ్యా. అయా నీ మహిమగల నామానికి వందనాలయ్య. పరిశుద్ధుడ, అయా యేసుకేలు గ్రంథంలో 40వ అధ్యాయం నుండి 48వ వచనంలో ఉన్న అయా తండ్రి, ఇదిగోనైనా ఈ ఆలయం విషయంలో, ఈ ఆలయంలోనైనా పరిశుద్ధులు, అయా నా తండ్రి పరిశుద్ధులు వస్తారు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు అక్కడ అని చెప్తున్నాం. ఆయన పరిశుద్ధ సొలొమోను కట్టాడయ్యా. అయ్యా జెరుబ్బాబెలు అయ్యా మరి రెండవదిగా కట్టాడయ్యా. మరి మూడవ ఆలయంనైనా మరి హేరోదు రాజు తర్వాతనైనా దాన్ని పొడిగించాడు. మరి తండ్రినైనా రామ ప్రభుత్వము అలా పొడిగించింది ప్రభా, ఆ ప్రజల్ని సంతోషపెట్టడానికి. వాళ్ళు అన్యులైనప్పటికీ, వాళ్ళనైనా శత్రువులైనప్పటికీ అయ్యా వాళ్ళు అలా సహకరించారు. కానీ అయ్యా ఇశ్రాయేలు ప్రజలు మరి తండ్రిని ఆలయం కట్టడానికి అన్నీ సమకూర్చారు. కానీ అయ్యా మరి ఎర్రని పెయ్యే సమకూర్చారు, పనిముట్లన్నీ కూడా అయ్యా నా తండ్రి సమకూర్చారు ప్రభా. మరి వాళ్ళు ఎప్పుడు కడతారో అయ్యా కట్టగానే నా తండ్రి మత్తయి 24వ అధ్యాయంలో ఉన్నట్టుగా అవన్నీ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. మరి ఆలయం కట్టడం కూడా ఒక సూచనగా ఉంది ప్రభా. మరి సిద్ధపడ్డావా అన్న సంగమా అని నాయన మేము పాట పాడుకోవడం కాదయ్యా, మా ఆత్మలో ప్రభా పాట ప్రింట్ అయిపోవాలి గాక. అయ్యా మంగళ దేవ వాక్యము అయ్యా నూరంతలుగా ఫలింపదయించండి. అయ్యా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. 4వ మందిరములో 7 మెట్లు ఉంటాయి. అవి నా తండ్రి నాయన ప్రభువు కట్టిన ఆలయంలోనైనా మనం ప్రవేశించాలని అయా ఆశపడుతున్నా. మా హృదయాలను తృప్తిపరిచిన దేవా మీరు రాబోతున్నారు నాయన. అయా నా తండ్రి ఆవరణంలో నడిస్తే అక్కడ ఇంకా 8 మెట్లు ఉంటాయని చెప్తున్నావు నాయన. అయా తండ్రి నాయన అక్కడ నాయన మందసం అక్కడ ఉండదు, కానీ నాయన అక్కడ బల్ల నా తండ్రి మీరే సింహాసనముతో ఆశ్రయుడై మీరు ఉంటారు ప్రభు. అయ్యా మందసంగా మమ్మల్ని తయారు
చేయండి ప్రభా. అయ్యా మందసముగా నాయన ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఉండేలాగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. అయ్యా మేము ఎక్కడికి వెళ్తే ఈ భయంకరమైన దినాల్లో అయ్యా దేహమే దేవుని ఆలయంగా ఒక మందసముగా మేము దేవుని సన్నిధితో అయ్యా మేము మా బిడ్డలు నాయన చేతులెత్తిన బిడ్డలు ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. నీకు వందనాలు మహిమగల దేవా, అభిషక్తుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు కట్టిన ఆలయం 4వ ఆలయంలో మేమందరూ మేము ప్రవేశించాలి అంటే ఒక మందసం వలె పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు కూడా మేము నాయన నీ రాకడికి నాయన బుద్ధిగల కన్నికల వలె ఉండాలి ప్రభా. మీరు సహాయం చేస్తున్నారు, మీరే అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రతి ఆటంకాన్ని యేసునామములో లయపరుస్తున్నందుకు మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని అభిషేకంతో నింపుతున్నందుకు నూరంతలుగా వాక్యాన్ని ఫలింపు దయచేస్తున్నందుకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదా కాలము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామముకు స్తోత్రం.